మేము వచ్చినాం. నిజమైన ప్రేమ మరి సమర్పణతో కూడినదిగా ఉంటున్నది. నిజమైన ప్రేమ త్యాగం చేసేదిగా ఉంటున్నది. నిజమైన ప్రేమ మరి మరణం వరకు మనతో కూడా ఉండేదిగా ఉంటున్నది. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనల్ని విడవకుండా ప్రేమించేవారుగా ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, నిజమైన ప్రేమికుడు మరి విడవకుండా ప్రేమించేవాడుగా ఉంటాడు. నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి వారు మరి మనుషులు మన దగ్గర ఉన్నటువంటి మరి విలువైనటువంటి ఆస్తి, బంగారము, మరి డబ్బు కొరకు ఉన్నంత వరకే మనం ప్రేమించేవారుగా ఉంటారు. అవి అయిపోయిన తర్వాత మనం విడిచిపెట్టేవారుగా ఉంటారు. కానీ దేవాది దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనము పాపముతో ఉన్నప్పటికీ, మనము పాపములో ఉన్నప్పటికీ, మనం పాపంలో జీవిస్తున్నప్పటికీ మన కొరకై తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించి, మనము చేతులతో చేసిన పాపము బట్టి ఆయన చేతులలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. మనం తలతో చేసిన తలపును బట్టి, చెడు తలపుపై ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఒట్టబడుతూ వచ్చినది. మనం పడుకొని చేసిన పాపము బట్టి ఆయన వీపంతో కూడా సోడా దెబ్బల చేత దున్నబడుతూ వచ్చినది. మనం కాళ్ళతో చేసిన పాపను బట్టి కాళ్ళలో మేకులు కొట్టబడుతూ ఎంతో క్రూరమైన, శాపగ్రస్తమైన, ఎంతో బాధకరమైనటువంటి మరి మరణాన్ని పొందుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదండి, ఆయన మరణించి సమాల్చబడి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి గొప్ప రక్షణ భాగ్యం ఇవ్వబోతున్నాడు. ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారిని మరి వారి ఇంటి వారిని మరి ఆత్మీయంగా మరి రక్షణ అనుభవంలోకి నడిపించి ఆ పరలోక రాజ్యంలోనికి చేర్చేవాడిగా ఉంటున్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేస్తున్నా, అందరం మోకరించాలి. ప్రభా, దయగల తండ్రి,